ఎంత చక్కటి ఆలోచనలతో తలంపులతో దేవుడు ఒక జాబితాలో చేర్చబడాలని తను ఎంతగా తను ఒక కుటుంబం కొరకు న్యాయవంతురాలు వల్ల పవిత్రత కాపాడుకొని నిలబడుతున్నా. చూద్దాం మనం ఒకసారి. ఆదికాండం 38వ అధ్యాయము 12వ వచనము. హల్లెలూయా. చాలా దినములైన తర్వాత షూయ కుమార్తె అయిన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరాను తన సహోదరునితో తిమ్మాంతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి ఎద్దకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. వెళ్తూ వెళ్తూ ఇటువంటి మార్గ మధ్యంలో మామ వస్తుండని తను తెలుసుకొని ఏం చేసిందంట, వచ్చేసింది. తను కూర్చున్నప్పుడు వైశ్య అనుకున్నంట, కానీ కాదు, కోడలు కదా. అర్థం అవ్వలేదు ఆయనకి. అయిపోయి లేచిపోయి వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయేటప్పుడు ఆమె అడిగిందంట, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఏమీ లేదు, నేను గొర్రెపిల్లని పంపుతాను మామన్నప్పుడు అట్లొద్దు, నీ యొక్క దారము నీ కర్ర పెట్టు నా దగ్గర, అప్పుడు అయితే నాకు ఓకే అంటే ఆయన ఏం చేస్తాడు, పెట్టేసుకో, ఏం చేసుకుంటావు నువ్వు అని చెప్పి ఇచ్చిపోతాడు. 3 నెలల తర్వాత జరిగిన అంతా ఆ విధానము చూస్తే ఆమెను ఏమంటాడు ఆయన, ఫస్ట్ కాల్చేద్దాం అంటాడు కదా. కాల్చేద్దాం, ఏం పనికిరాదు, ఎందుకంటే ఈమె అపవిత్రపరచబడింది అంటాడు. 26వ వచనం చూద్దాం. హల్లెలూయా. యూదా వారిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇవ్వలేదు గనక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడు ఆమెను కూడలేదు. ఆమె ప్రసవ కాలమందు కవలలు జన్మించిరి, వారు ఇజ్రాయెల్ గోత్రంగా చేర్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షాలాని ఇక్కడ ఈ యొక్క ఓనానుని చంపేసిండు. షేలా దేవుడు ఇవ్వమని అక్కడ ప్రేరేపించి 3 కుమారులను ఇచ్చినా కూడా ఎవరిని కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే 2 చనిపోయిండు, 3వ వాడు కూడా చనిపోతాడేమో అని భయపడ్డాడు తండ్రి కదా. దేవుడికి మహిమగా ఆ కత్తి అవన్నీ పంపించినప్పుడు సాక్షిగా నిలబడింది, సాక్షి జీవితం. వాళ్ళకి హల్లెలూయా. ఇజ్రాయెల్ వంశంలోకి ఆమె అవసరం. దేవుడు ఆమెని అక్కడ తీసుకొచ్చి పెట్టినట్ట. దేవునికి మహిమ కలుగుగాక. ఓనాను అనగా శక్తి హీనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శక్తి లేని కుమారుడు, అందుకే అయింది కదా. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ యొక్క మంచి కుటుంబంలోనికి తామార్ని చేర్చిండు, బెత్షెబాని చేర్చిండు కదా. దేవునికి రాహేల్ని చేర్చిండు, రూతుని చేర్చిండు. ఈ యొక్క కుటుంబాలలో నుంచి యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క జీవితాన్ని తయారు చేయడానికి దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటుండు. ఈ భూమి మీద తను పని చేయడానికి నిన్ను నన్ను కూడా వాడుకుంటుండు. నువ్వు నేను కూడా ఆయన పని కొరకే పనికి రావాలి. దేవునికి స్తోత్రం. మన ద్వారా పని చేయాలని ఆశ ఉంటుండు. అందుకే పరమును విడిచి భూలోకానికి వచ్చి నీ కోసం నా కోసం సమస్తాన్ని సమకూరుస్తుండు. నా జీవితాలు కట్టడానికి ఎంతగానో వాళ్ళు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏ ప్రయత్నంలో కూడా వాళ్ళని నిలబడనీయలేడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు వంశంలో చేర్చబడాలి, అబ్రహాం వంశంలో యేసుక్రీస్తు వంశంలో చేర్చబడాలని దేవుడు చేస్తున్న ఈ గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకారాలు దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఒక జననము మన ఒక సంబంధము భూలోక రక్షణార్థము మనము కొనసాగించడానికి ఆయన ఒక రక్షణ శృంగము మనకిచ్చి మనల్ని నీతిమంతుల జాబితాలలో చేర్చిండు. మనం పాపులు అయినప్పటికీ ఆయన చేర్చుకున్నాడు. ఆయన మన పాపవచనము దయచేసిండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసానికి స్తోత్రాలు, గొప్పది, అద్భుతంగా, ఆశ్చర్యకర, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మీరు ఆయదా ఇచ్చేటం నీ గొప్ప మేలతో దీవెనలతో నడిపించండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్.